వెల్కమ్ టు యువర్ రాకర్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు మీ ముందుకి ఒక కొరియన్ మూవీని అయితే తీసుకొచ్చాం ఫ్రెండ్స్. ఈ మూవీ పేరు వినగానే మీ మొహం పైన స్మైల్ వస్తుంది. నార్మల్ గా అయితే ఇల్లు, కారు, బైక్ మరియు టీవీలని రెంట్ కి ఇస్తారు. కానీ ఈ పాప వాళ్ళ నాన్నని రెంట్ కి ఇస్తుంది. పాపం ఆ పాప ఎందుకు అలా చేసింది, దానివల్ల వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి అతలాకుతలం ఎలా అయింది, అండ్ తను ప్రాబ్లమ్స్ నుండి ఎలా బయటపడింది, ఇవన్నీ మనం చూడబోతున్నాం. మా వైపు నుండి అయితే ఇది 5 స్టార్ మూవీ ఫ్రెండ్స్. మా వైపు ఏంటి, మూవీని ఆఖరి వరకు చూస్తే మీరు కూడా నిజంగా ఇది 5 స్టార్ మూవీ అని అంటారు. ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్, మూవీని అయితే స్టార్ట్ చేసేద్దాం మరి. సో మూవీ పేరు వచ్చేసి డాడ్ ఫర్ రెంట్ అన్నమాట. మూవీ స్టార్టింగ్ లో ఒక వ్యక్తి టీవీలో ఒక యాడ్ ని చూస్తూ ఉంటాడు. ఆ యాడ్ లో ఉన్న అందమైన అమ్మాయిని చూస్తూ ఉంటాడు. అండ్ యాక్టర్ పేరు వచ్చేసి మిషా అన్నమాట. అతను టీవీ ముందు బొమ్మలా కూర్చొని ఉంటాడు ఫ్రెండ్స్. అప్పుడే వాళ్ళ వైఫ్ మరియా రావడంతో వెంటనే న్యూస్ ఛానల్ పెట్టి, విన్నావా, మన దేశం కరెన్సీ వాల్యూ పడిపోయిందంట, నిరుద్యోగం బాగా పెరిగిపోయింది అని అంటాడు. అప్పుడు అతని వైఫ్, అవును, నీలా 10 ఏళ్ల నుండి ఏ పని చేయకుండా ఇంట్లోనే కూర్చొని ఉంటే నిరుద్యోగం ఆటోమేటిక్ గా పెరుగుతుంది అని అనడంతో అతను, అరే తను నన్నే తిడుతోంది అని అనుకుంటూ అతని కూతురు రూమ్ లోకి వెళ్తాడు ఫ్రెండ్స్. అతని పేరు వచ్చేసి చాంగ్ అన్నమాట. వాళ్ళ కూతుర్ని చూడండి, మొహం పైన బ్రష్ తో పెయింట్ పూసుకుని ఉంటుంది. అది చూసి చాంగ్, పాపా ఏంటి ఇలా చేసావు అని అడుగుతాడు. అప్పుడు ఆ పాప, ఏం లేదు నాన్న, నేను రీసైక్లింగ్ చేస్తున్నాను అని చెప్తుంది. అది విని చాంగ్, రీసైక్లింగా, దేన్ని రీసైక్లింగ్ చేస్తున్నావు అని అడుగుతూ రూమ్ అంతా చూస్తూ ఉండగా చాంగ్ కి ఆ పాప యొక్క కొత్త షూస్ అయితే కనిపిస్తాయి. వాటి ట్యాగ్ కూడా ఇంకా విప్పి ఉండదు. అండ్ ఆ పాప తన షూస్ కి పెయింట్ వేస్తుంది. అది చూసి చాంగ్, రీసైక్లింగ్ అంటే పాత వస్తువులని కొత్తగా మార్చడం, కానీ నువ్వు ఈ షూస్ ని ఇప్పటి వరకు వాడనే లేదు, రీసైక్లింగ్ పేరుతో షూస్ ని సర్వనాశనం చేసావు అని తిడతాడు ఫ్రెండ్స్. అప్పుడు ఆ పాప, నానా ఏదో ఒక రోజు ఈ షూస్ పాతవవుతాయి, అందుకే ఇప్పుడే రీసైకిల్ చేసేద్దాం అనుకున్నా, అందులో ప్రాబ్లం ఏముంది అని అంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మాటకి మాట సమాధానం చెప్పే ఈ చురుకైన పాప పేరు యంగ్ అన్నమాట. ఆ పాప చాంగ్ కి, రేపు మీరు స్కూల్ కి రావాలి గుర్తుందా అని అడగగా అందుకు చాంగ్ చిరాకుగా, లేదు లేదు నేను రాను, మీ అమ్మని తీసుకెళ్ళు అని అంటాడు. దాంతో ఆ పాప, లేదు నాన్న, టీచర్ నిన్నే రమ్మంది కాబట్టి నువ్వే రావాలి అని అంటుంది ఫ్రెండ్స్. తర్వాత రోజు యంగ్ వాళ్ళ స్కూల్ ని చూపించగా వాళ్ళ టీచర్ స్టూడెంట్స్ అందరినీ వాళ్ళ ఇంట్లో ఉపయోగించని వస్తువుని ఏదైనా తీసుకురమ్మని చెప్తుంది. యాక్చువల్లీ ఐడియా ఏంటి అంటే, ఒకరికి ఉపయోగపడని వస్తువు ఇంకొకరికి ఉపయోగపడుతుంది అని. ఫ్రెండ్స్, స్టూడెంట్స్ ఆ ఐటమ్స్ ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. సో జేటీ అనే ఒక రిచ్ ఫ్యామిలీకి చెందిన బాబు ప్లే స్టేషన్ ని తీసుకువస్తాడు. దాంతో పిల్లలందరూ ప్లే స్టేషన్ నాకు కావాలి, ప్లే స్టేషన్ నాకు కావాలి అని అరుస్తూ ఉంటారు. అప్పుడు ఒక బాబు, నా దగ్గర బేస్బాల్ బ్యాట్ ఉంది, అది తీసుకొని ప్లే స్టేషన్ ఇవ్వు అని అంటాడు. కానీ జేటీ ఆ బాబుతో, అరే నా దగ్గర ఒక ఫేమస్ బ్యాట్స్మెన్ సైన్ చేసిన బేస్బాల్ బ్యాట్ ఉంది, నీ బ్యాట్ తో నేనేం చేసుకుంటా అని అంటాడు. ఈ విధంగా పిల్లలు వాళ్లలో వాళ్లే మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఆ బాబు తన ప్లే స్టేషన్ ని ఎవ్వరికీ ఇవ్వడు. మరోవైపు మరియా చాంగ్ కి కాల్ చేసి, యంగ్ నిన్ను స్కూల్ కి రమ్మని పిలిచింది కదా, నువ్వెందుకు వెళ్ళలేదు అని అడుగుతుంది. ఇక్కడ చాంగ్ స్కూల్ కి వెళ్లాలనే విషయం మర్చిపోయాడు. ఇప్పుడు చాంగ్ దగ్గర స్కూల్ కి వెళ్లడానికి కూడా డబ్బులు లేకపోవడంతో తన కూతురి యొక్క పిగ్గీ బ్యాంక్ లో నుంచి ఒక క్లిప్ సహాయంతో నోటుని బయటికి తీస్తాడు. కానీ తన మనసులో, నా కూతురికి అన్నంలో ఒక మెతుకు తక్కువైనా తెలిసిపోతుంది, అంటే నేను డబ్బులు తీశాను అని తనకి ఈజీగా తెలిసిపోతుంది అని అనుకుంటాడు. దాంతో తను ఆ నోటుకి సమాన బరువు గల ఒక పేపర్ ని దాని లోపల వేస్తాడు. టీచర్ యంగ్ ని, నువ్వు దేన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటావు అని అడగగా అందుకు యంగ్, నా యూజ్లెస్ ఐటమ్ ఇప్పుడే వస్తుంది అని చెప్తుంది. అండ్ అప్పుడే చాంగ్ ఒక జోకర్ లాగా డోర్ దగ్గరికి రావడంతో యంగ్ తనని లోపలికి పిలుస్తుంది. అప్పుడు యంగ్ వాళ్ళ క్లాస్ స్టూడెంట్స్ తో, ఇతను మా నాన్న చాంగ్, ఇతనికి వయసు 39 సంవత్సరాలు. మా నాన్న తన గ్రాడ్యుయేషన్ ని సియోల్ యూనివర్సిటీలో పూర్తి చేశాడు. మా ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువు మా నాన్నే, మీకు కావాలి అంటే ఎవరైనా మా నాన్నని రెంట్ కి తీసుకోవచ్చు, నాకెలాంటి ప్రాబ్లం లేదు అని చెప్తుంది. అది విని స్టూడెంట్స్ అందరూ, అసలు యంగ్ వాళ్ళ నాన్న గురించి ఎందుకు అలా ఉంటుంది అని చాలా షాక్ అవుతారు. టీచర్ పరిస్థితి కూడా అలానే ఉంటుంది. ఇక చాంగ్ అయితే, తను ఏం కూతురు, అసలు తన నాన్ననే రెంట్ కి ఇవ్వాలనుకుంటుంది అని షాక్ లో అలానే ఉండిపోతాడు. అప్పుడు టీచర్ యంగ్ తో, నాన్నని అలా అనకూడదు, రేపు వేరే ఏదైనా వస్తువు తీసుకురా అనగా యంగ్, లేదు టీచర్, ఇది నేను చెప్పట్లేదు, మా అమ్మే రోజు ఇలా చెప్తుంది, ఇంట్లో అన్ని ఇంపార్టెంటే, ఏదైనా భారంగా ఉంది అంటే అది నాన్నే, మా అమ్మే ఇలా చెప్తుంది అని అంటుంది. దాంతో చాంగ్, నా పరువు తీస్తావా ఏంటి, ఇంటికి పదాన్ని సంగతి చెప్తా అని అంటాడు. ఫ్రెండ్స్, అప్పుడే టీచర్ యంగ్ తో, అసలు మీ నాన్నని ఎవరు రెంట్ కి తీసుకుంటారు అని అడిగినప్పుడు జేటీ నిల్చొని, అతన్ని నేను రెంట్ కి తీసుకుంటా టీచర్, నేను నా ఐటమ్స్ అన్నిటినీ యంగ్ కి ఇవ్వడానికి రెడీగా ఉన్నాను, వాటికి బదులుగా నేను ఇతన్ని తీసుకెళ్తాను అని అంటాడు. తను చాంగ్ తో, వినండి అంకుల్, ఈ క్షణం నుండి మీరు నా మనిషి, అర్థమైందా అని అంటాడు. దాంతో చాంగ్ కి కోపం వచ్చి వెళ్లిపోతుండగా జేటీ తన కాలును పట్టుకుని, ఎక్కడికి వెళ్తున్నారు, నేను మిమ్మల్ని కొన్నాను, నాతో పాటు ఇంటికి పదండి అని అంటాడు. అప్పుడు టీచర్ చాంగ్ తో, సార్, ఆ బాబుకి నాన్న లేడు, తన నాన్న ప్రేమ కోసం తల్లడెళ్లిపోతున్నాడు, మీ దగ్గర టైం ఉంటే తనతో గడపడానికి మీకు ఏం ప్రాబ్లం అని అంటుంది. ఫ్రెండ్స్, దాంతో చాంగ్ కూడా, నా దగ్గర టైం ఉంది కదా, ఈ బాబుకి ఎందుకు సహాయం చేయకూడదు అని అనుకుని జేటీతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇల్లు ఎంత పెద్దగా ఉంటుందో
అడక్కండి. అండ్ జేటీ చాంగ్ ని ఎంత బాగా చూసుకుంటాడో తెలుసా, అది కూడా అడక్కండి. ఇక చాంగ్ తింటూ ఉండగా జేటీ తనని చూస్తూ ఉంటాడు. దాంతో చాంగ్ జేటీతో ఎందుకలా చూస్తున్నావు, ఒక మనిషి తినటం ఎప్పుడు చూడలేదా ఏంటి అని అడగగా అందుకు జేటీ మనుషులు తింటూ ఉండగా చూశాను, కానీ మా నాన్న తింటూ ఉండటం ఎప్పుడు చూడలేదు అని చెప్తాడు. దాంతో చాంగ్ అవునా, సరే సరే, మీ ఇంట్లో ఎవరూ కనిపించడం లేదేంటి, మీ అమ్మ ఎక్కడికి వెళ్ళింది అని అనగా అందుకు జేటీ అమ్మ నానమ్మని హాస్పిటల్ కి తీసుకెళ్లింది, ఎప్పుడు తింటూనే ఉంటారా, వచ్చి నాతో ఆడుకోండి అని చెప్పి చాంగ్ ని వింతగా రెడీ చేసి గ్రౌండ్ లో నిలబెడతాడు. అప్పుడు చాంగ్ జేటీతో నేను నీతో ఎందుకు ఆడుకోవాలి అని అడగగా జేటీ ఎందుకంటే నాతో ఆడుకోవడానికి ఎవరు లేరు, నేను ఎప్పుడూ ఒంటరిగానే ఆడుకుంటూ ఉంటాను అని చెప్పడంతో చాంగ్ కి జేటీ యొక్క ఒంటరితనం గురించి అర్థమవుతుంది. దాంతో జేటీతో సరదాగా ఆడుకోవడం స్టార్ట్ చేస్తాడు. ఇద్దరు వాటర్ గన్ తో నీళ్లు చిందించుకుంటూ ఆడుతూ ఉండగా సడన్ గా జేటీ పక్కకు జరుగుతాడు. దాంతో నీళ్లు అప్పుడే హాస్పిటల్ నుండి వచ్చిన జేటీ వాళ్ళ అమ్మ పైన పడతాయి. ఫ్రెండ్స్, చాంగ్ జేటీ వాళ్ళ అమ్మని చూడగా తను ఎవరో కాదు, టీవీ యాడ్ లో వచ్చిన యాక్టర్ మిషా అని తెలుస్తుంది. తనని రియల్ గా చూసి చాంగ్ ఈ రోజు నేనేం చూశాను అని షాక్ లో అక్కడే నిల్చుంటాడు. అప్పుడే జేటీ వాళ్ళ అమ్మతో చాంగ్ అక్కడికి ఎందుకు వచ్చాడో అనే విషయం చెప్పడంతో తను చేసిన తప్పుని రియలైజ్ అవుతుంది. అప్పుడే చాంగ్ స్పృహలోకి వచ్చి నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ ని తెలుసా, ఇది మీ ఇల్లని అస్సలు అనుకోలేదు అని అంటాడు. ఫ్రెండ్స్, ఇక్కడ నుండి నేరుగా మరి అని చూపిస్తారు. తను తన సొంత బ్యూటీ సలూన్ కి వెళ్తుంది. తను ఆ ప్లేస్ ని లీజ్ కి తీసుకుంది, కానీ తన బిజినెస్ ఇప్పుడిప్పుడే ముందుకు సాగుతుంది. అప్పుడే బల్బ్ ఫ్యూజ్ పోవడంతో తనే స్వయంగా బల్బ్ ని చేంజ్ చేస్తుంది. దాంతో అక్కడ ఉన్న కస్టమర్ ఈ పని అంతా నువ్వు ఒక్కదానివే చేస్తావా, మీ హస్బెండ్ తో ఎందుకు చేయించవు అని అడగగా అందుకు మరియా నా హస్బెండా తనకి పని చేయడమే ఇష్టం ఉండదు, బల్బ్ చేంజ్ చేయమంటే కడుపులో నొప్పి కాల్లో నొప్పి అని ఏదో ఒక సాకు చెప్తాడు, ప్రతిసారి ఇలానే చేస్తాడు అని అంటుంది. కానీ ఫ్రెండ్స్, ఇక్కడేమో మిషా చెప్పింది అని చాంగ్ బల్బ్ చేంజ్ చేస్తూ ఉంటాడు. తను మిషాతో మీ ఇంట్లో ఏ ప్రాబ్లం ఉన్నా నాతో చెప్పండి, నేను సాల్వ్ చేస్తాను, ఎందుకంటే నేను చాలా బాధ్యత గల మనిషిని అని చెప్పి తిరిగి ఇంటికి వస్తాడు. ఇక్కడ తండ్రి కూతురు కలిసి సబ్బు నీళ్లతో బబుల్స్ ఇల్లంతా పాడు చేస్తూ ఉంటారు. ఒక బబుల్ బాగా పెద్దగా రావడంతో వాళ్ళు డాన్స్ చేస్తూ ఇంత పెద్ద బబుల్ ఇప్పటి వరకు ఎవ్వరూ చూసి ఉండరు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఫ్రెండ్స్, ఆ బబుల్ వెళ్లి నేరుగా మరియా మొహానికి తగిలి పగిలిపోతుంది. పాపం, ఇప్పటికే తను పని చేసి అలిసిపోయింది అంటే ఈ ఇద్దరు కలిసి ఇల్లంతా ఎలా చేశారో చూడండి. ఇప్పుడు అదంతా తనే క్లీన్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే చాంగ్ ఎలాగూ ఏ పని చేయడు కాబట్టి. తను కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. యంగ్ మరియు చాంగ్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటారు, ఎందుకంటే ఒక మాట మాట్లాడినా ఇంట్లో భూకంపం వస్తుందని వాళ్ళకి తెలుసు. మరి ఫ్రెండ్స్, తర్వాత రోజు స్కూల్లో జేటీ యంగ్ తో మీ నాన్న నిజంగా చాలా అద్భుతమైన వ్యక్తి, నాతో చాలా సరదాగా ఉన్నాడు అని చెప్తాడు. కానీ యంగ్ అవునా, కానీ మా నాన్న నాతో ఎప్పుడూ ఆడుకోడు అండ్ తన వల్ల నేను మా అమ్మతో తిట్లు తినాల్సి వస్తుంది అని చెప్తుంది. అప్పుడు జేటీ నువ్వు చెప్పేది నిజమా, ఒక పని చెయ్యి, నువ్వు మీ నాన్నని రోజు నాకు రెంట్కి ఇవ్వు, మా అమ్మ మీ నాన్నకి ఈ కవర్ ఇవ్వమని చెప్పింది అని అంటాడు. అప్పుడు యంగ్ ఆ కవర్ ని ఓపెన్ చేసి చూడగా అందులో కరెన్సీ నోట్స్ ఉంటాయి. అది చూసి యంగ్ మొహం పైన ఒక విలన్ స్మైల్ వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు తనకి ఒక బిజినెస్ ప్లాన్ దొరికింది గనక. ఇక్కడ చాంగ్ ఏమో తన ఫ్రెండ్ యొక్క బ్రౌజింగ్ సెంటర్ లో కూర్చొని కళ్ళు పెద్దవిగా చేసుకుని మిషా ఫొటోస్ ని చూస్తూ ఉంటాడు. అప్పుడు తన ఫ్రెండ్ వచ్చి తనని ఎందుకు చూస్తున్నావు, ఇంట్లో నీ వైఫ్ లేదా ఏంటి అని అనగా చాంగ్ అందం అంటే ఏంటో నీకేం తెలుసు, నీకు తెలుసా, నేను మిషాని రియల్ గా చూశాను, తన అందం కోసం నేను కోట్ల డాలర్స్ ని ఖర్చు పెడతాను అని అంటాడు. అది విని తన ఫ్రెండ్ అవునా బాబు, 2 నెలల ముందు నా దగ్గర $50 తీసుకున్నావు, అవి తిరిగి ఇవ్వలేదు గాని మిషాకి కోట్ల డాలర్లు ఇస్తాడంట అని అంటాడు. ఇక ఈ విధంగా వాళ్ళు మాట్లాడుకుని చాంగ్ ఇంటికి వచ్చి టీవీలో ఒక క్విజ్ ప్రోగ్రామ్ ని అయితే చూస్తాడు. ఫ్రెండ్స్, ఆ షోలో అడిగే ప్రతి ప్రశ్నకి చాంగ్ కరెక్ట్ గా సమాధానం చెప్తూ ఉంటాడు. కానీ యంగ్ ఏమో నేను కార్టూన్ ఛానల్ చూడాలి నాన్న అని అంటూ రిమోట్ లాక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ చాంగ్ రిమోట్ అస్సలు ఇవ్వకపోవడంతో యంగ్ ఏమీ చేయలేక జేటీ ఇచ్చిన కవర్ ని చాంగ్ కి ఇస్తుంది. అది చూసి చాంగ్ జేటీ దగ్గర నుండి ఇన్ని డబ్బులు ఎందుకు తీసుకున్నావు అని అడగగా అందుకు యంగ్ నానా మీరెందుకు ఇంత కోపం తెచ్చుకుంటున్నారు, మీరు ఆనందపడాలి, ఎందుకంటే చరిత్రలోనే మొదటిసారి మీరు సొంతంగా డబ్బులు సంపాదించారు, కానీ మీరు రివర్స్ లో నన్నే తిడుతున్నారు అని అంటుంది. దాంతో చాంగ్ నోర్మోయ్ ఎక్కువగా మాట్లాడుతున్నావు, రేపు నేనే స్వయంగా వెళ్లి ఈ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాను అని అంటాడు. ఫ్రెండ్స్, తర్వాత రోజు చాంగ్ జేటీ వాళ్ళ ఇంటికి వెళ్లి చూడగా మిషా వాళ్ళ అత్తగారితో ఆడుకుంటూ కనిపిస్తుంది. యాక్చువల్లీ మిషా వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు అండ్ వాళ్ళ అత్తగారికి డిమెన్షియా ఉండటంతో తను చిన్నపిల్లలా ప్రవర్తిస్తుంది. తను చాంగ్ ని చూసి తన కొడుకు అనుకుని బాబు నువ్వు వచ్చేసావా, నేను నిన్ను చాలా మిస్ అయ్యాను తెలుసా అని అంటుంది. ఇక చాంగ్ కి కూడా ఒక ముసలావిడ మనసు బాధ పెట్టడం ఇష్టం లేక తన చేతిలో చేతులు కలుపుతాడు. తను
చాంగ్ ని ఇంట్లో కూర్చోబెట్టి తన జుట్టుకి క్లిప్ పెట్టి తన లిప్స్ కి లిప్స్టిక్ వేస్తుంది. అండ్ చాంగ్ కూడా తనకి మేకప్ చేస్తూ ఈ విధంగా ఇద్దరు చిన్నపిల్లల్లాగా ఆడుకోవడం స్టార్ట్ చేస్తారు. అదంతా చూసి మిషాకి చాలా సంతోషం కలిగి చాంగ్ పైన తనకి ఉన్న రెస్పెక్ట్ ఇంకా పెరుగుతుంది. చాంగ్ ఆ డబ్బులని తిరిగి ఇస్తున్నప్పుడు మిషా లేదు డబ్బులని మీరే ఉంచుకోండి, మీరు రావడం వల్ల నా కొడుకు మరియు మా అత్తగారు చాలా సంతోషంగా ఉన్నారు అని అంటుంది. ఫ్రెండ్స్, అప్పుడే ఎవరో చాంగ్ కి కాల్ చేసి మాకు ఒక నాన్న రెంట్కి కావాలి, మీ నాన్న వస్తాడా అని అడుగుతారు. అందుకు చాంగ్ మీకేమైనా పిచ్చా, పోలీసులకు కాల్ చేయమంటారా, ఫోన్ పెట్టండి అని కాల్ కట్ చేస్తాడు. అండ్ అప్పుడే తన ఫోన్ కి మాకు ఒక నాన్న అవసరం ఉంది, రెంట్ ఎంత అవుతుందో చెప్పండి అని ఒక మెసేజ్ వస్తుంది. చాంగ్ కి అసలు ఏం జరుగుతుందో అర్థమవుదు. ఫ్రెండ్స్, అప్పుడు చాంగ్ తన ఫ్రెండ్ యొక్క బ్రౌజింగ్ సెంటర్ కి వెళ్లి ఇంటర్నెట్ లో సెర్చ్ చేయగా తనకు ఒక పోస్ట్ అయితే కనిపిస్తుంది. ఆ పోస్ట్ లో మీకు నాన్న రెంట్ కి కావాలి అంటే ఈ నంబర్ కి కాంటాక్ట్ చేయండి అని రాసి ఉంటుంది. అండ్ ఆ పోస్ట్ చేసింది చాంగ్ కూతురు యంగ్. అది చూసి చాంగ్ నా కూతురు పిచ్చిదానిలా ప్రవర్తిస్తుంది అని షాక్ అవుతాడు. తర్వాత రోజు తను యంగ్ ని ఒంటరిగా రెస్టారెంట్ కి తీసుకువెళ్లి అసలు ఏం చేస్తున్నావు నువ్వు, నీ సొంత నాన్నకి రెంట్ కి ఇవ్వాలనే ఆలోచన ఎలా వచ్చింది, నేను కేవలం నీకు మాత్రమే నాన్నని, వేరే వాళ్ళకి కాదు అని చెప్తాడు. అప్పుడు యంగ్ కానీ నాన్న, వేరే వాళ్ళ నాన్న జాబ్ చేస్తాడు, బహుశా మీరు అసలు ఎప్పుడు జాబ్ చేసి ఉండరు, మీరు దీన్నే ఒక బిజినెస్ అనుకుని చేయొచ్చు కదా, డబ్బులు వస్తాయి, మరియు అమ్మ తిట్టే తిట్లని కూడా వినక్కర్లేదు, చూడండి ఇది ఎంత మంచి ఐడియా అని అంటుంది. దాంతో తర్వాత తను చాంగ్ కి ఒక చిట్టి ఇచ్చి మీరు ఈ అడ్రస్ కి వెళ్లి నాన్నలా యాక్టింగ్ చేసి శాలరీ తీసుకుని ఇంటికి వచ్చేయండి అంతే అని చెప్తుంది. చాంగ్ కి ఇదంతా అస్సలు నచ్చదు, కానీ ఏం చేస్తాడు, డబ్బులు వస్తున్నాయి కాబట్టి అలా చేయడానికి ఒప్పుకుంటాడు. చాంగ్ అడ్రస్ కి వెళ్తాడు. అండ్ అది ఒక బార్. అక్కడ ఒక అమ్మాయి మందు తాగుతూ ఉంటుంది. చాంగ్ ఆమెతో ఎక్స్క్యూజ్ మీ, నా కూతురు పొరపాటున ఆ మెసేజ్ ని పోస్ట్ చేసి ఉంటుంది, ప్లీజ్ దాన్ని ఇగ్నోర్ చేయండి అని చెప్తాడు. కానీ ఆ అమ్మాయి చాంగ్ చెప్పేది వినకుండా మీరు ఏమి మాట్లాడాల్సిన అవసరం లేదు, కేవలం కాసేపు ఇక్కడ కూర్చొని నేను చెప్పేది వినండి అని చెప్పడంతో చాంగ్ ఇది చాలా ఈజీ పని అని అనుకుని అక్కడ కూర్చుంటాడు. ఆ అమ్మాయి చాంగ్ తో నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను నాన్న, మీరు నన్ను అమ్మని వదిలేసి ఎందుకు వెళ్లిపోయారు అని అంటుంది. కానీ ఇక్కడ చాంగ్ అసలు రీజన్ లేకుండా స్మైల్ చేస్తూ ఉంటాడు. ఫ్రెండ్స్, ఆ అమ్మాయి బాగానే మాట్లాడుతూ ఉంటుంది, కానీ సడన్ గా చాంగ్ మొహం పైన వాటర్ పోసి నీలాంటి తండ్రి ఎవరికి దొరకకూడదు, నువ్వు నన్ను మరియు అమ్మని చాలా టార్చర్ చేసావు, నీ వల్ల మా అమ్మ చనిపోయింది, నీలాంటి రాక్షసుడికి ఈ లోకంలో బ్రతకడానికి హక్కు లేదు, అందుకే నిన్ను చంపడానికి ఇక్కడికి పిలిచాను అని అరుస్తూ నిజంగానే చాంగ్ కడుపులో కత్తితో పొడుస్తుంది. చాంగ్ కింద పడి ప్లీజ్ ఎవరైనా అంబులెన్స్ ని పిలవండి అని అరుస్తాడు. కానీ తర్వాత అది నకిలీ కత్తి అని తెలుస్తుంది. దాంతో చాంగ్ తన కూతుర్ని తిట్టుకుంటూ ఈ పిచ్చి దాని వల్ల నేను ఏమేం చూడాల్సి వస్తుంది అని అనుకుని కోపంగా ఇంటికి వెళ్తాడు. ఫ్రెండ్స్, తర్వాత రోజు కూడా యంగ్ సైలెంట్ గా ఉండదు. తను చాంగ్ ని నిన్న పని ఎలా జరిగింది నాన్న, మీకు ఎలా అనిపించింది అని అడుగుతుంది. అందుకు చాంగ్ చిరాకుగా నువ్వు నాకు కూతురువి కాదు, నా పాలిట యముడివి, నిన్న ఆ అమ్మాయి ఏం చేసిందో తెలుసా, నా మొహం పైన నీళ్లు కొట్టింది, నా షర్ట్ అంతా తడిచిపోయింది, తను నన్ను చంపబోయింది, కానీ కొంచెంలో తప్పించుకొని వచ్చేశాను, ఇలా అయితే పని జరగదు, ఇక నుండి నీ మాటలు అస్సలు వినను, రాక్షసి అని అంటాడు. అప్పుడు యంగ్ కానీ మీరు మళ్ళీ జాబ్ చేస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది నాన్న, ఇదిగోండి నెక్స్ట్ కస్టమర్ అని అంటుంది. ఇక అప్పుడే మెరియా రావడంతో చాంగ్ ఆ కస్టమర్ యొక్క అడ్రస్ ని దాచిపెడతాడు, ఎందుకంటే తండ్రి కూతుర్లు నడుపుతున్న బిజినెస్ అమ్మకి తెలియదు కదా. తర్వాత చాంగ్ ఆ కస్టమర్ ని కలవడానికి వెళ్తాడు. యాక్చువల్లీ తను ఒక స్కూల్ స్టూడెంట్ అండ్ తను ప్రెగ్నెంట్ గా ఉంటుంది. తను చాంగ్ తో మాట్లాడుతూ నాకు ఎవరు లేరు, నేను ఒక అబ్బాయిని నమ్మాను, కానీ అతను నన్ను మోసం చేసి వెళ్లిపోయాడు, నేను ప్రతి నెల హాస్పిటల్ కి వెళ్లాల్సి ఉంటుంది, కానీ నేను ఒక్కదాన్ని వెళ్తే డాక్టర్ నన్ను క్వశ్చన్ చేస్తాడు, అందుకే మీరు నాకు నాన్నలా నాతో హాస్పిటల్ కి వస్తారా అని అడుగుతుంది. అది విని చాంగ్ కి తన పైన జాలి కలిగి సరే నువ్వు హాస్పిటల్ కి వెళ్ళాలి అనుకున్నప్పుడు నాకు కాల్ చేయి, నేను వస్తాను అని చెప్తాడు. తర్వాత మరియా యొక్క సెలూన్ కి ఒక డబ్బు ఉన్న మహిళ వస్తుంది. యాక్చువల్లీ మరియా ఆ మహిళ యొక్క సెలూన్ లోనే పనిచేసేది. తర్వాత తను తన సొంత సెలూన్ ని స్టార్ట్ చేసింది. ఆ మహిళ మరియాతో నా సెలూన్ కాస్త చిన్నగా నడుస్తుంది, ఎందుకంటే నాకు నీలాంటి టాలెంట్ ఉన్న బ్యూటీషియన్ ఎక్కడా దొరకలేదు, నువ్వు కావాలంటే నా సెలూన్ కి మళ్ళీ రా, ఇక్కడ నువ్వు ఎంత సంపాదిస్తున్నావో అంతకంటే ఎక్కువ శాలరీ ఇస్తాను అని అనగా మరియా నిజం చెప్పాలి అంటే నాకు నా సొంత సెలూన్ ని నడుపుకోవడంలోనే సంతోషం ఉంటుంది అని చెప్తుంది. అయితే అప్పుడే ఆ ప్లేస్ యొక్క ఓనర్ వచ్చి నేను లీజ్ అమౌంట్ ని $5,000 నుంచి $10,000 కి పెంచాలని నిర్ణయించుకున్నాను, త్వరగా డబ్బులు రెడీ చేసుకో అని చెప్తాడు. ఇప్పుడు అన్ని డబ్బులు ఎక్కడ నుండి తేవాలో మరియాకి అర్థమవుదు. అసలే చాంగ్ ఏ పని చేయట్లేదు. దాంతో మరియా తన కోపం అంతా చాంగ్ పైన చూపిస్తుంది. అది కూడా కరెక్టే ఫ్రెండ్స్, ఎందుకంటే మగవాడు ఏ పని చేయకుండా పనంతా అమ్మాయే చేయాలి అంటే ఎలా సాగుతుంది. దాంతో తను చాంగ్ తో నువ్వు ఏదైనా చెయ్యి, కానీ రేపటి
రేపటి నుండి ఏదో ఒక పని చేసి డబ్బులు తీసుకురా, నేను ఒంటరిగా ఈ ఇంటిని నడపలేను అని చెప్తుంది. ఇక చాంగ్ కి ఏ దారి లేకపోవడంతో తన కూతురు చెప్పిన ఆ బిజినెస్ నే చేయాలని డిసైడ్ అవుతాడు. చాంగ్ తన తర్వాత కస్టమర్ కి సర్వీస్ ఇవ్వడానికి వస్తాడు. ఈసారి తను అదృష్టవంతుడు అనుకుంటా. ఒక డబ్బున్న వ్యక్తి తనని హైర్ చేసుకుంటాడు. ఎందుకంటే అతను చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ అండ్ ఎప్పుడూ బాగా బిజీగా ఉంటాడు. అతనికి ఒక కూతురు ఉంటుంది అండ్ వాళ్ళ కూతురు వాళ్ళ స్కూల్లో స్టూడెంట్స్ అందరి నాన్నలు కలిసి కుకింగ్ చేస్తూ ఉంటారు. ఆ బిజినెస్ మ్యాన్ దగ్గర అంత టైం లేకపోవడంతో ఇప్పుడు చాంగ్ తన కూతురికి తండ్రిగా మిగతా నాన్నలతో కుకింగ్ చేయడానికి స్కూల్కి వెళ్ళాలి. అక్కడ ఒక అతను చాంగ్ ని ఆ పాప వాళ్ళ నాన్న అనుకుని, సార్ మీకు మనీ ఎక్స్చేంజ్ షేర్ మార్కెట్ గురించి A to Z తెలుసు అని విన్నాను. చూడండి, యూరో కరెన్సీ యొక్క వాల్యూ $1.3855 ఉంది. ఈ కండిషన్ లో మీరు షేర్స్ ని కొంటారా లేదా అమ్ముతారా అని ఒక కాంప్లికేటెడ్ క్వశ్చన్ అడుగుతాడు. ఫ్రెండ్స్, చాంగ్ కి అసలు క్వశ్చనే అర్థమవుదు. కానీ క్వశ్చన్ యొక్క లాస్ట్ పార్ట్స్, షేర్స్ కొంటారా లేదా అమ్ముతారా అని, అప్పుడు చాంగ్ నేను షేర్స్ ని కొంటాను అని చెప్పబోతూ ఉంటాడు. కానీ ఆ వ్యక్తి యొక్క ఎక్స్ప్రెషన్ చేంజ్ అవడం చూసి లేదు లేదు నేను షేర్స్ ని అమ్మేస్తాను అని చెప్తాడు. అది విని ఆ వ్యక్తి షాక్ అయ్యి, మీరు చాలా జీనియస్ సార్, మీరు షేర్స్ ని కొంటా అని చెప్పి అమ్ముతారు కదా, ఈ విధంగా మీరు లాస్ అవ్వకుండా కాపాడుకోవచ్చు, మీరు చాలా వండర్ఫుల్ సార్ అని అంటాడు. దాంతో చాంగ్ తన మనసులో నేను నిజంగా అంత ఇంటెలిజెంటా అని అనుకుంటాడు. ఆ తర్వాత అందరూ కలిసి పిల్లలకి ఫుడ్ సర్వ్ చేస్తారు. ఆ డబ్బు ఉన్న వ్యక్తి యొక్క కూతురు కూడా లైన్ లో వస్తుంది. ఆ అమ్మాయికి నాన్నలా వచ్చాక కూడా చాంగ్ తనని గుర్తుపట్టాడు. అప్పుడు టీచర్ తనతో, సార్ మీ పాపకి ఇంకాస్త ఫుడ్ పెట్టండి అని అనడంతో చాంగ్ కి గుర్తొస్తుంది. ఆ పాప తన మనసులో నాన్న రాకుండా ఇంకెవరినో నాన్నలా పంపించాడు అని బాధపడుతూ ఉంటుంది. యాక్చువల్లీ తను సైలెంట్ గా ఉండటం వల్ల మిగతా స్టూడెంట్స్ అందరూ తనని ఏడిపిస్తూ ఉంటారు. ఈ రోజు కూడా ఒక స్టూడెంట్ తన పైన ఫుడ్ పడేసి వెళ్తుంది. దాంతో చాంగ్ తన పైన పడిన ఫుడ్ ని క్లీన్ చేయడానికి వచ్చినప్పుడు తను, మీరు ఇక్కడ నుండి వెళ్లిపోండి, మీకు కేవలం డబ్బు కావాలి, నా గురించి మీకు ఏ టెన్షన్ లేదు అని అరుస్తుంది. తను ఇవన్నీ అంటుంది కానీ మీరు నాన్న కాదు అని మాత్రం అనదు. ఎందుకంటే తను అలా అంటే అదే మాట పైన స్టూడెంట్స్ అందరూ తనని ఏడిపిస్తారు. ఈవెంట్ తర్వాత తనని తీసుకువెళ్లడానికి వాళ్ళ అసలైన నాన్న వస్తాడు. ఆ పాప కూడా సైలెంట్ గా వెళ్లి కారులో కూర్చుంటుంది. అతను చాంగ్ పైన అరుస్తూ, నీకు నాన్నలా నటించడం సరిగ్గా రాదా, నా కూతురికి కోపం ఎందుకు తెప్పించావు అని అడుగుతాడు. దాంతో చాంగ్ కు కూడా కోపం వచ్చి, అవును నాకు నటించడం రాదు, నేను కేవలం నాన్నలా నటిస్తున్నాను కాబట్టి పొరపాటు జరగచ్చు, కానీ నువ్వు తనకి అసలైన తండ్రివి, స్కూల్లో తనకి ఏం జరుగుతుందో అని నీకు ఏమైనా తెలుసా, తనకి కేవలం నీ ప్రేమ కావాలి, కానీ నువ్వేమో ఒక డబ్బు సంపాదించే మెషిన్ లా బిజీ అయిపోయావు, కాసేపైనా నీ కూతురుతో సమయం గడుపు, అప్పుడు తెలుస్తుంది నీకు నాన్నంటే అర్థమేంటో అని అంటాడు. కానీ ఆ వ్యక్తి తన మొహం పైన ఒక కవర్ ని పడేసి, నోరు మూసుకో, ఇదిగో నీ రెంట్, వెళ్ళిపోయి ఇక్కడి నుండి అని అంటాడు. కానీ కారులో ఉన్న పాప చాంగ్ మాటలు అన్ని వింటూ ఉంటుంది. ఆ బిజినెస్ మ్యాన్ కారులోకి ఎక్కినప్పుడు ఆ పాప అతనితో, కనీసం నాన్నలా నటించేవాడికి అయినా నా మనసులోని బాధ అర్థమైంది నాన్న, మీరు ఎప్పుడు అర్థం చేసుకుంటారు అని అంటుంది. అప్పుడు ఆ బిజినెస్ మ్యాన్, నేను తప్పు చేస్తున్నాను, నా కూతురికి సమయం ఇవ్వాలి అని రియలైజ్ అవుతాడు. ఫ్రెండ్స్, ఇక్కడ చాంగ్ ఇంట్లో యంగ్ తో చాలా సరదాగా ఆడుకుంటూ ఉంటాడు. బెడ్ పైన పడుకొని బాంబు వేస్తాడు. అప్పుడు యంగ్, లేవండి నాన్న, ఇది నా బెడ్, ఇప్పుడు మీ వల్ల దీని నుండి చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది అని అంటుంది. తర్వాత రోజు చాంగ్ తన ఫ్రెండ్ యొక్క బ్రౌజింగ్ సెంటర్ లోనే ఒక ఆఫీస్ ఓపెన్ చేస్తాడు. అక్కడ బోర్డు పైన ఇక్కడ నాన్నని రెంట్కి ఇవ్వబడును అని రాస్తాడు. అది చూసి వాళ్ళ ఫ్రెండ్ తనతో, ఏంటిది, నాన్నేంటి, నా పర్మిషన్ లేకుండా నువ్వు ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేసావు, వావ్ అని అనగా, చాంగ్ ఇందులో ఏముంది, మన ఇద్దరం ప్రాణ స్నేహితులం, మన మధ్య పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పు, నువ్వు నా ప్రాణ స్నేహితుడివి, నీ మీద ఈగవాలినా కూడా నా మనసుకి కష్టంగా ఉంటుంది అని ఈ విధంగా యాక్టింగ్ యొక్క డెమో ఇచ్చి చాంగ్ వెళ్ళిపోతాడు. ఫ్రెండ్స్, తర్వాత తను ఆ ప్రెగ్నెంట్ స్టూడెంట్ యొక్క చెకప్ కోసం తనతో కలిసి హాస్పిటల్ కి వెళ్తాడు. తను స్కానింగ్ యొక్క ఫొటోస్ ని ఆ అమ్మాయికి చూపించి, చూడు నీ బాబు చాలా హెల్దీగా ఉన్నాడు, పుట్టగానే బాబుని బాగా చూసుకో అని చెప్తాడు. కానీ అమ్మాయి, బాబు పుట్టగానే ఏదైనా అనాథాశ్రమంలో ఇచ్చేస్తా అని అంటుంది. అండ్ అది విని చాంగ్ షాక్ అయ్యి, వదిలేయాలి అనుకుంటే అసలు కనడం ఎందుకు అని అడగగా, అందుకు ఆ అమ్మాయి, నా దగ్గర వేరే దారి లేదు, నన్ను నేనే చూసుకోనప్పుడు బాబుని ఎలా పోషిస్తాను అని అంటుంది. చాంగ్ ఆ స్కానింగ్ ఫొటోస్ ని తన ఫ్రెండ్ కి చూపించి జరిగిందంతా చెప్తాడు. అండ్ అప్పుడే తనకి మందు తాగి తన పైన నకిలీ కత్తితో దాడి చేసిన అమ్మాయి నుండి మెసేజ్ వస్తుంది. ఆ బార్ లో జరిగింది మీకు గుర్తుండే ఉంటుంది. ఆ మెసేజ్ లో తనకి మళ్ళీ నాన్న కావాలి అని ఉంటుంది. చాంగ్ అది చూసి, ఈసారి వెళ్తే నేను బ్రతికి ఉంటానని ఏ గ్యారెంటీ లేదు, ఆ అమ్మాయి నన్ను చంపి పడేస్తుంది అని అనుకుంటాడు. అండ్ అప్పుడే తనకి ఈసారి నాన్నలా నా ఫ్రెండ్ ని ఎందుకు పంపించకూడదు అని ఐడియా వస్తుంది. దాంతో చాంగ్ తన ఫ్రెండ్ తో, నీ యాక్టింగ్ స్కిల్స్ చూపించాల్సిన టైం వచ్చింది, డబ్బులు కూడా బాగా వస్తాయి అని చెప్పడంతో అతను కూడా అందుకు ఒప్పుకుని వెళ్తాడు. ఫ్రెండ్స్, ఆ అమ్మాయి గురించి మీకు తెలుసు, తను చాంగ్ ఫ్రెండ్ ని రోడ్డు మధ్యలో బుగ్గలు ఎర్రగా అయ్యేలా కొడుతుంది. పాపం అతను వెనక్కి తిరిగి చూడగా చాంగ్ అందరిలా అక్కడ నిల్చొని తనని వీడియో తీస్తూ ఉంటాడు. చాంగే తనతో, నీ మీద ఈగ వాలినా తట్టుకోలేను అని చెప్పాడు. కానీ ఇక్కడ అతను అన్ని దెబ్బలు తింటున్నా కూడా నిల్చొని తమాషాగా చూస్తున్నాడు. ఆ అమ్మాయి చాంగ్ ఫ్రెండ్ ని బాగా కొట్టి, ఈసారికి నా దగ్గర డబ్బులు లేవు, కావాలంటే ఇది ఉంచుకో
అని తను గిటార్ ఇచ్చి వెళ్లిపోతుంది. తర్వాత వాళ్ళిద్దరూ ఆ అమ్మాయిని కలవగా ఆ అమ్మాయి వాళ్ళ నాన్న తనని మరియు వాళ్ళ అమ్మని చాలా టార్చర్ చేసేవాడు అని తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళ నాన్న మరియు వాళ్ళ అమ్మ ఇద్దరు బ్రతికలేరు. పాపం ఆ అమ్మాయికి ఉండడానికి ఇల్లు కూడా లేదు. దాంతో చాంగ్ కి తన ఫ్రెండ్ కి ఆ అమ్మాయి పైన జాలి కలిగి తనతో మా బ్రౌజింగ్ సెంటర్ లో నీకు ఏదో ఒక పని ఉంటుంది, నువ్వు పని చేసుకుంటూ ఇక్కడే ఉండు అని చెప్తారు. ఆ తర్వాత చాంగ్ ని తన కూతురు స్కూల్ కి నాన్నలా పంపిన బిజినెస్ మ్యాన్ చాంగ్ ని కలిసి నేను నా తప్పుని రియలైజ్ అయ్యాను, డబ్బులు సంపాదించే ధ్యాసలో పడి నా కూతుర్ని కొంచెం కూడా చూసుకోలేదు, నా ప్రేమ కోసం తను తల్లడిల్లిపోయింది, నిద్రమాత్రలు తీసుకుని తన ప్రాణాలు తనే తీసుకోవాలి అనుకుంది, దేవుడి దయ వల్ల తను బ్రతికి బయటపడింది. ఇప్పుడు నేను మారిపోయి తనతో మాట్లాడాలి అనుకుంటున్నాను, కానీ తను నాతో మాట్లాడటానికి ఇష్టపడట్లేదు, నువ్వు నాకు హెల్ప్ చేయి, నువ్వు తనని కాస్త కూల్ చేస్తే నేను తనతో మాట్లాడగలుగుతాను, ప్లీజ్ కాదనుకు అని అడుగుతాడు. దాంతో చాంగ్ కూడా అందుకు ఒప్పుకొని ఆ పాపని కలవడానికి వెళ్తాడు. ఆ పాప చాంగ్ ని చూడను కూడా చూడదు, కానీ చాంగ్ తనకి కొన్ని బుక్స్ ఇచ్చి, చూడు నిద్ర మాత్రలు మింగడం వల్ల ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోవు, నువ్వు ఈ బుక్స్ అన్ని చదివేలోపు నువ్వు నీ నాన్న నుండి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నావో అతను అవన్నీ చేయడం మొదలు పెడతాడు, ఒకవేళ తను చేయకపోతే నేను తనతో చేయిస్తా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. చూడండి ఫ్రెండ్స్ ఎంత క్యూట్ గా నవ్వుతుందో, ఎందుకంటే చాంగ్ తన గురించి వాళ్ళ నాన్నతో మాట్లాడాడు. తర్వాత చాంగ్ కి చాలా మంచి క్లయింట్స్ వస్తారు అండ్ చాంగ్ మిషా వాళ్ళ ఇంటికి వెళ్లి మిషా వాళ్ళ అత్తగారితో ఆడుకుంటూ ఉంటాడు. ఆ బిజినెస్ మ్యాన్ తన కూతురుతో కలిసి మూవీ చూడాలి అనుకుంటాడు, కానీ తన కూతురు ఒప్పుకోకపోవడంతో అతను చాంగ్ ని సహాయం కోరతాడు. చాంగ్ 3 మూవీ టికెట్స్ ని బుక్ చేసి మధ్యలో సీట్ ని ఆ బిజినెస్ మ్యాన్ కి ఇస్తాడు. చాంగ్ ఆ పాపతో ఇది చాలా మంచి మూవీ, నేను మన ఇద్దరి కోసం 2 టికెట్స్ ని బుక్ చేశాను, కానీ మధ్యలో సీటు ఎవరో బుక్ చేసుకున్నారు అని చెప్తాడు. ఇక లోపలికి వెళ్ళాక ఆ పాప బలవంతంగా తన నాన్న పక్కన కూర్చుంటుంది. తండ్రి కూతుళ్లు పక్క పక్కన కూర్చున్నందుకు చాంగ్ కూడా సంతోషిస్తాడు. తర్వాత చాంగ్ ఒక అనాథాశ్రమానికి వెళ్తాడు. అక్కడ సిస్టర్ పిల్లలతో, చూడండి మీరు మీ నాన్నతో ఏమేం ఆటలు ఆడుకోవాలి అనుకుంటున్నారో అవన్నీ ఇతనితో ఆడుకోవచ్చు అని చెప్తుంది. దాంతో చాంగ్ ఆ పిల్లల్లో తను కూడా ఒక పిల్లాడిలా కలిసిపోయి ఆడుకుంటాడు. తన సొంత కూతురి పిగ్గీ బ్యాంక్ లో నుండి డబ్బులు తీసుకునే చాంగ్ తన వైఫ్ పర్స్ లో డబ్బులు పెట్టే అంత సంపాదించడం మొదలు పెట్టాడు. రాత్రులు కూడా చాంగ్ కి కస్టమర్స్ నుండి మెసేజెస్ వస్తూ ఉంటాయి అండ్ మరియా చూసినప్పుడు తను పడుకున్నట్టు నటిస్తాడు. ఫ్రెండ్స్ తర్వాత రోజు పొద్దున చాంగ్ లేట్ గా లేస్తాడు. యంగ్ తనని ఆడుకోవడానికి పిలుస్తుంది, కానీ తను పనిలో బిజీ అయ్యి రాత్రి నిద్ర కూడా పోలేకపోతున్నాడు. దాంతో పొద్దున తను లేట్ గా నిద్ర లేస్తాడు. సమస్య ఏంటంటే ఇప్పుడు చాంగ్ యంగ్ తో సమయం గడపలేకపోతున్నాడు. యంగ్ ఒంటరిగా ఆడుకుంటూ ఉంటుంది. చాంగ్ రెడీ అయ్యి మిషా ఇంటికి వెళ్లి జేటీ మరియు ఆ ముసలావిడతో కలిసి బాగా ఆడుకుంటాడు. ఫ్రెండ్స్ తర్వాత ఒక రోజు చాంగ్ యంగ్ ని మరియు మరియాని ఒక పెద్ద రెస్టారెంట్ కి తీసుకువెళ్తాడు. అక్కడ మరియా చాంగ్ ని, ఇంత పెద్ద రెస్టారెంట్ లో లంచ్ చేయడానికి నీ దగ్గర డబ్బులున్నాయా, ఇవాళ రేపు నువ్వు చాలా బిజీ అయిపోయావు, అసలు నువ్వు ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. అప్పుడు చాంగ్ తన మనసులో, ఇప్పుడు నిజం చెప్తే మరియా నన్ను తిడుతుంది అని అనుకుని, నేను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కి షేర్ మార్కెట్ మరియు మనీ ఎక్స్చేంజ్ వాటిల్లో సలహాలు ఇస్తూ ఉంటాను, అంటే ఒక కన్సల్టెంట్ లా అని అబద్ధం చెప్పి తను నాన్నగా యాక్ట్ చేసిన పాప వాళ్ళ నాన్న కార్డుని ఇస్తాడు. చాంగ్ మరియాతో, ఈ కార్డ్ చూసావా, అతను నా స్కూల్ ఫ్రెండ్, కానీ ఇప్పుడు కన్సల్టెంట్ కి మంచి ఫీజు ఇస్తాడు నాకు అని చెప్పడంతో అది విని మరియా షాక్ అయ్యి, ఏంటి మనీ ఎక్స్చేంజ్, షేర్ మార్కెట్, అసలు ఇవన్నిటి గురించి నీకేమైనా తెలుసా, నాకు చెప్పనే లేదు, నువ్వు సలహా ఎలా ఇస్తావో చెప్పు అని అడుగుతుంది. అప్పుడు చాంగ్, నువ్వు నన్ను అవమానించావు, నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు అనుకుంటా, ఒక యూరోకి US లో ఎంత వాల్యూ ఉందో నీకు తెలుసా, 1.3855 అమెరికన్ డాలర్స్. మనం దాన్ని ఎక్స్చేంజ్ చేసినప్పుడు బ్రోకర్స్ 3 ఏదో ఒకట్లే వదిలే, అది అతను చూసుకుంటాడు. ఫ్రెండ్స్ చాంగ్ కి ఏమీ రాదని మనకి తెలుసు, కానీ మీకు ఆ రోజు గుర్తుందా, ఒక వ్యక్తి తనని ఒక కాంప్లికేటెడ్ క్వశ్చన్ అడిగాడు అండ్ ఈ డీటెయిల్స్ కూడా అతనే ఇచ్చాడు. ఆ ఇన్ఫర్మేషన్ నే ఇక్కడ చాంగ్ తన నాలెడ్జ్ లా చెప్తాడు. తను మరియాలతో, ఇలాంటి సిచ్యువేషన్ లో ఏం చేయాలో తెలుసా, కొంటున్నాం అని చెప్పి అమ్మేయాలి, అప్పుడే మనం లాస్ నుండి బయటపడగలం అని చెప్తాడు. ఫ్రెండ్స్ అది విని మరియా మరియు యంగ్ ఇద్దరు చాంగ్ దగ్గర ఇంత నాలెడ్జ్ ఉందా అని షాక్ అవుతారు. ఆ రోజు చాంగ్ తన ఫ్యామిలీతో అక్కడ డిన్నర్ చేయకుండా మిషా వాళ్ళ ఇంటికి వెళ్లి అక్కడ డిన్నర్ చేస్తాడు. అక్కడ చాంగ్ మిషాతో, మీ అత్తగారిని చూస్తే నాకు మా బామ్మే గుర్తొస్తుంది, తన వల్లే నేను గ్రాడ్యుయేట్ అయ్యాను అని చెప్తాడు. అప్పుడు మిషా, అది ఎలా అని అడగగా చాంగ్, నేను స్కూల్లో టాప్ చేసేవాడిని, కానీ నా మీద మా పేరెంట్స్ కి ఏ స్పెషల్ రియాక్షన్ ఉండేది కాదు, కానీ మా బామ్మ తన మనోడు టాప్ చేశాడని చాలా సంతోషించేది, తన మొహం పైన ఆ సంతోషం చూడాలని నేను మళ్ళీ టాప్ చేసేవాడిని, తను కూడా మీ అత్తగారిలానే చిన్న చిన్న విషయాలకే చాలా ఆనందపడేది, అందుకే ఇలా అంటున్నాను అని చెప్తాడు. ఫ్రెండ్స్ అప్పుడే జేటీ వచ్చి, అమ్మా నా బర్త్డే కి బేస్బాల్ మ్యాచ్ చూపిస్తానని మాటిచ్చావు కదా, మనమైతే వెళ్తున్నాం, కానీ నానా మీరు కూడా రండి, ముగ్గురం కలిసి చూద్దాం, చాలా సరదాగా ఉంటుంది అని అంటాడు. దాంతో చాంగ్ ఏమీ మాట్లాడాడు, కానీ ఆనందపడుతూ వెళ్ళిపోతాడు. తనకి నో చెప్పే అంత సమయం కూడా దొరకదు. ఆ తర్వాత తను బ్రౌజింగ్ సెంటర్ లో ఉన్న అమ్మాయికి నెయిల్ పాలిష్ వేస్తూ ఉంటాడు. అది చూసి తన ఫ్రెండ్ కి కోపం వస్తుంది, ఎందుకంటే చాంగ్ వాళ్ళ ఫ్రెండ్ ఆ అమ్మాయిని ఇష్టపడడం మొదలు పెట్టాడు. తను చాంగ్ తో పాటు ఉండకూడదని తనకి ఏదో పని చెప్తాడు. తర్వాత చాంగ్ జేటీతో కలిసి బేస్బాల్ మ్యాచ్
చూడడానికి టికెట్ బుక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే యంగ్ అది చూసి, వావ్ నాన్న, మనం బేస్బాల్ మ్యాచ్ చూడటానికి వెళ్తున్నామా అని ఆనందంగా అడుగుతుంది. కానీ చాంగ్ తనతో, లేదు, నేను ఊరికే అలా చూస్తున్నాను అని అంటాడు. అప్పుడు యంగ్, అవునా, సరే నాన్న, రండి నాతో కాసేపు ఆడుకోండి అనగా చాంగ్, నువ్వు ముందు వెళ్లి నీ హోంవర్క్ చెయ్యి అని అంటాడు. అప్పుడు యంగ్, హోంవర్క్ నేను ఎప్పుడో చేశాను, రండి నాతో ఆడుకోండి ప్లీజ్ అని అడుగుతుంది. కానీ చాంగ్, నేను ఇప్పుడు కాస్త బిజీగా ఉన్నాను, నేను నీకు డబ్బులు ఇస్తాను, నువ్వు ఏదైనా బొమ్మ కొనుక్కొని దాంతో ఆడుకో అని అంటాడు. ఇక ఇది విని యంగ్ కోపంగా వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్, తర్వాత సీన్ లో మరియా సలూన్ ఉన్న ప్లేస్ ఓనర్ వచ్చి తనతో, నేను ఆ రోజు ఈ ప్లేస్ యొక్క రెంట్ ని పెంచుతానని చెప్పాను కదా, ఆ డబ్బులు నాకు ఇప్పుడు వద్దు, ఎందుకంటే నేను ఈ ప్లేస్ ని అమ్మబోతున్నాను, నేను నా కూతురుతో కలిసి అమెరికా వెళ్ళబోతున్నాను, కాబట్టి నువ్వు త్వరగా సలూన్ ని ఖాళీ చెయ్యి అని చెప్తాడు. అది విని మరియా ఇప్పుడు ఏం జరుగుతుంది అని కంగారు పడుతుంది. చాంగ్ తన పని పూర్తి అయిన తర్వాత యంగ్ కోసం డిన్నర్ కొనుక్కొని తీసుకొస్తాడు. కానీ యంగ్ అది తినకుండా కోపంగా తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది. మరియా కంగారుగా ఉండటం చూసి ఏమైంది అని అడుగుతాడు. కానీ మరియా తనకి ఓనర్ ప్లేస్ ని ఖాళీ చేయమన్న విషయం చెప్పదు. తను చాంగ్ తో, నేను సలూన్ క్లోజ్ చేయాలి అనుకుంటున్నాను, నువ్వెలాగో బాగా సంపాదిస్తున్నావు కాబట్టి నేను ఇంట్లోనే ఉండాలి అనుకుంటున్నాను, యంగ్ కూడా ఒంటరిగా ఉంటుంది కాబట్టి తనతో గడపడానికి సమయం దొరుకుతుంది అని చెప్తుంది. అప్పుడు చాంగ్, నువ్వు ఎందుకింత త్వరగా డిసిజన్ తీసుకుంటున్నావు, నువ్వు ఇప్పుడిప్పుడే సలూన్ స్టార్ట్ చేసావు, ఇందులో నీ కష్టం కూడా ఉంది అని అనగా మరియా, అవును నువ్వు చెప్పింది కరెక్టే అని ఈ విధంగా మరియా తన బాధని తనలోనే పెట్టుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ తర్వాత రోజు మరియా తను ఇంతకు ముందు సలూన్ లో పనిచేసిన మహిళకి చెప్పగా ఆ మహిళ తనతో, నేను నీ బాధని అర్థం చేసుకోగలను, నీకు కావాలి అంటే నేను $10,000 రెడీ చేయగలను అని చెప్తుంది. అండ్ అది విని మరియా చాలా సంతోషిస్తుంది. ఫ్రెండ్స్, యంగ్ మాత్రం నాన్న నాతో సమయం గడపట్లేదు అని బాధపడుతూ ఉంటుంది. తను టీవీ ఆన్ చేయగా అందులో బేస్బాల్ మ్యాచ్ వస్తూ ఉంటుంది. అక్కడ స్టేడియంలో చాంగ్, జేటీ మరియు మిషా సరదాగా మ్యాచ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అది చూసి మొదటిసారి యంగ్ కి అసూయ కలుగుతుంది. ఈ పనిని చాంగ్ కి తనే నేర్పించింది, అంటే నాన్నని రెంట్కిచ్చే ఐడియా యంగ్దే. అండ్ తనే చాంగ్ ని బలవంతంగా ఈ పనిలోకి నెట్టేసింది. మ్యాచ్ సమయంలో బాల్ గాల్లోకి ఎగిరి చాంగ్ దగ్గర పడుతుంది. కానీ చాంగ్ దాన్ని పట్టుకోలేకపోతాడు. దాంతో అది పట్టుకుని ఉంటే బాల్ జేటీకి దొరికేది అని చాంగ్ నిరాశపడతాడు. ఆ బాల్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళగా ఆ వ్యక్తి బాల్ ని అతని గర్ల్ ఫ్రెండ్ కి ఇస్తాడు. అది రియలైజ్ అయిన చాంగ్, ఆ బాల్ ని ఈ బాబుకి ఇవ్వు అని అరుస్తాడు. దాంతో అక్కడ ఉన్నవారు అందరూ కూడా ఆ బాల్ ని బాబుకి ఇవ్వు, బాల్ ని ఇచ్చేయి అని అరుస్తారు. ఇక ఆ వ్యక్తి దగ్గర ఏ దారి లేకపోవడంతో బాల్ ని చాంగ్ కి ఇచ్చేస్తాడు. జేటీ బాల్ తీసుకుని చాలా సంతోషిస్తాడు. ఫ్రెండ్స్, ఇంతలోనే మిషాకి వాళ్ళ అత్తగారు హాస్పిటల్లో హడావిడి చేస్తుంది అని కాల్ వస్తుంది. దాంతో ముగ్గురు హాస్పిటల్ కి వెళ్తారు. అక్కడ ఆ బామ్మ, నాకు నా కొడుకు కావాలి, ఎలా అయినా తనని తీసుకురండి అని అరుస్తూ ఉంటుంది. అప్పుడు మిషా, మీ కొడుకు వచ్చేస్తాడు, మీరు కూల్ అవ్వండి అని చెప్తుంది. కానీ వాళ్ళ అత్తగారు వినకపోవడంతో మిషా సహించలేక, మీ కొడుకు చనిపోయాడు, తనని ఎవరు తిరిగి తీసుకురాలేరు, అర్థమైందా, మీ కొడుకు చనిపోయాడు, మీరు ఇలా చేస్తూ నన్ను కూడా చనిపోయేలా చేయకండి అని అరుస్తుంది. ఫ్రెండ్స్, ఆ బామ్మకి డిమెన్షియా వ్యాధి ఉంది, అందుకే తను తన కొడుకు చనిపోయాడనే విషయం మర్చిపోయింది. కానీ ఇప్పుడు మిషా చెప్పడంతో తన కొడుకు చనిపోయాడు అని రియలైజ్ అయ్యి స్పృహ తప్పి పడిపోతుంది. చాంగ్ మిషాని, ప్లీజ్ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి అని ఓదారుస్తాడు. ఇక్కడ మరియా మరియు యంగ్ ఆ సెలూన్ ఉన్న ప్లేస్ యొక్క ఓనర్ దగ్గరికి వెళ్తారు. మరియా ఆ ఓనర్ తో, మీరు ప్లేస్ ని లీజ్ కి ఇవ్వడానికి $10,000 అడిగారు కదా, నేను డబ్బులు తీసుకొచ్చాను, మీరు ఈ కొత్త లీజ్ అగ్రిమెంట్ పైన సంతకం చేస్తే బాగుంటుంది అని అంటుంది. కానీ ఆ ఓనర్ గట్టిగా మాట్లాడుతూ, అరే నీకు చెప్తే అర్థమవుదా, నేను ఆ ప్లేస్ ని అమ్మాలి అనుకుంటున్నాను, నాకు నీ కొత్త లీజ్ అగ్రిమెంట్ అవసరం లేదు అని అంటాడు. ఇంతలో యంగ్ జేటీకి కాల్ చేసి, నేను మా నాన్నని నీతో పాటు స్టేడియంలో చూశాను, ఆయన ఎక్కడ ఉన్నాడు చెప్పు, పిలువు తనని అని అంటుంది. తన మాటలు విని మరియా ఫోన్ తీసుకుంటుంది. అప్పుడు జేటీ, మీ నాన్న హాస్పిటల్లో ఉన్నాడు అని చెప్పడంతో ఇద్దరు హాస్పిటల్ కి బయలుదేరతారు. ఫ్రెండ్స్, అక్కడ చాంగ్ మిషాని ఓదారుస్తూ ఉంటాడు. అది చూసి మరియా వాళ్ళిద్దరి మధ్య అఫైర్ నడుస్తుందని తప్పుగా అర్థం చేసుకుని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఈ కథ ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తుందో. చాంగ్ కూడా తనని చూస్తాడు. తనని ఆపడానికి తన కారు ముందు నిల్చొని, నువ్వు అనుకుంటున్నట్టు ఏమీ లేదు అని చెప్తాడు. అప్పుడు మరియా, ఇప్పుడు తను ఎవరో కూడా నాకు తెలియదు అని చెప్పాలనుకుంటున్నావు కదా అని అనగా చాంగ్, లేదు మరియా, తను ఎవరో నాకు తెలుసు, నాకు ఎక్స్ప్లెయిన్ చేసే ఛాన్స్ ఇవ్వు, నేను తనతో కేవలం బేస్బాల్ మ్యాచ్ చూడడానికి వెళ్ళాను అంతే అని చెప్తాడు. అది విని మరియా, చూసావా, నువ్వే నిజం ఒప్పుకున్నావు, 10 సంవత్సరాలు నువ్వు ఏ పని చేయకుండా ఇంట్లోనే కూర్చున్నావు, నేను నీ పైన జాలిపడి నిన్ను, మన కూతుర్ని, మన ఇంటిని చూసుకున్నాను, నా ప్లేస్ లో ఇంకెవరైనా ఉండి ఉంటే ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు అని అంటుంది. అప్పుడు చాంగ్ కూడా కోపంగా తన దగ్గరికి వచ్చి, అవునా, ఇన్నేళ్లు నా పైన జాలిపడి నాతో ఉన్నావా, నీకు నా పైన ప్రేమ లేదు కదా అనగా మరియా, అబ్బో నీ మనసులో నా పైన చాలా ప్రేమ ఉందే, వెళ్ళి నీ కొత్త గర్ల్ ఫ్రెండ్ పైన చూపించు నీ ప్రేమ, నాకేం అవసరం లేదు అని చెప్పి వెళ్ళిపోతుంది. తర్వాత రోజు స్కూల్లో యంగ్ జేటీతో మాట్లాడుతూ, నేను మా నాన్నని కేవలం రెంట్కి ఇచ్చాను, కానీ ఇప్పటి నుండి తను కేవలం మా నాన్న మాత్రమే, నీ నాన్న కాదు అని అంటుంది. అప్పుడు జేటీ తనతో, ఇవన్నీ చెప్పడానికి నువ్వెవరు, ఆయనంటే నాకు ఇష్టం,
నేనంటే ఆయనకి కూడా ఇష్టం. నేను రోజు ఆయనని రెంట్కి పిలిచి బాగా ఆడుకుంటా అని అంటాడు. దీనిపైన ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చాంగ్ ఆ ప్రెగ్నెంట్ అమ్మాయిని కలవడానికి వెళ్తాడు. తను పుట్టబోయే బాబుని అనాథాశ్రమంలో వదిలేయాలి అనుకుంటుంది. దాంతో చాంగ్ ఆ అమ్మాయితో మళ్ళీ ఒకసారి ఆలోచించు, కనీసం ఈ విషయం నీ బాయ్ ఫ్రెండ్ కైనా చెప్పు, అతను నీ కొడుక్కి తండ్రి అని చెప్తాడు. అప్పుడు తను ఒక ఫోటోని చూపించి, ఇతనే నా బాయ్ ఫ్రెండ్, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలీదు, మీ వల్ల అయితే తనని వెతకండి, అప్పుడు ఆలోచిద్దాం అని అంటుంది. అప్పుడు చాంగ్ ఇది నా పని కాదు అని చెప్పి వెళ్ళిపోతుండగా ఆ అమ్మాయి, చూసారా మీరు కూడా నన్ను వదిలేసి వెళ్ళాలి అనుకుంటున్నారు, మీరు నా అసలైన నాన్న కాదు కదా, అందుకే మీరు నా కోసం ఏదైనా చేయాల్సిన అవసరం లేదు అని అంటుంది. అండ్ అది విని చాంగ్ గిల్టీగా ఫీల్ అవుతాడు. కాసేపటి ముందే జేటీ మరియు యంగ్ మధ్య గొడవ జరగడంతో ఇద్దరు పేరెంట్స్ ని పిలుస్తారు. దాంతో ఇటువైపు మరియా మరియు ఇటువైపు మిషా ఇద్దరు వస్తారు. మరియా యంగ్ తో జేటీకి సారీ చెప్పు అనగా యంగ్ నేను ఎవరికి సారీ చెప్పను అని అంటుంది. దాంతో మరియా యంగ్ ని తిట్టి స్కూల్ బయటికి లాక్కొస్తుంది. అప్పుడే మిషా తనతో మాట్లాడాలి అనుకుంటుంది. కానీ మరియా నేను ఎవరితో మాట్లాడాలి అనుకోవట్లేదు అని అంటుంది. అప్పుడు మిషా, చూడండి తప్పుగా అనుకోకండి, మా అత్తగారికి డిమెన్షియా వ్యాధి ఉంది, తన కోసమే మీ హస్బెండ్ తన కొడుకులా నటిస్తున్నాడు, మీరు అనుకున్నట్టుగా మా ఇద్దరి మధ్య ఏమీ లేదు అని చెప్పగానే అది విని మరియా కాస్త కూల్ అవుతుంది. కానీ ఇప్పటికీ కూడా మిషా మరియాకి చాంగ్ రెంట్ కి నాన్నలా వెళ్తున్నాడనే విషయం చెప్పలేదు. ఫ్రెండ్స్, మీకు ఒక విషయం చెప్పాలి అంటే చాంగ్ డబ్బుల కోసం మిషా వాళ్ళ ఇంటికి వెళ్ళడు. తను మిషా వాళ్ళ అత్తగారి కోసం అక్కడికి వెళ్తాడు. ఎందుకంటే తనకి మిషా వాళ్ళ అత్తగారిని చూసినప్పుడు వాళ్ళ బామ్మ గుర్తొస్తుంది. మరియా బ్రౌజింగ్ సెంటర్ కి వెళ్తుంది, కానీ అక్కడ చాంగ్ ఉండడు. అప్పుడే మరియా ఇక్కడ నాన్న రెంట్ కి దొరకబడును అని రాసి ఉన్న బోర్డుని చూస్తుంది. దాంతో మరియాకి అంతా అర్థమవుతుంది. తను చాంగ్ ఫ్రెండ్ ని చూసి కోపంగా అక్కడి నుండి వెళ్లిపోతుంది. మరియా ఇంటికి వచ్చి యంగ్ ని నీకు దీని గురించి తెలుసా అని అడగగా యంగ్, సారీ అమ్మా, నాన్న ఈ పని చేయడానికి ఒప్పుకోలేదు, కానీ నేనే ఫోర్స్ చేసి ఈ పని స్టార్ట్ చేయించాను, తనకి కస్టమర్స్ ని కూడా నేనే వెతికి పెట్టేదాన్ని అని చెప్తుంది. దాంతో మరియా, దేవుడా, తండ్రి కూతుర్లు కలిసి కుటుంబాన్ని సర్వనాశనం చేసి కూర్చున్నారు అని అనుకుంటుంది. తర్వాత ఇద్దరు కలిసి చాంగ్ ని వెతకడం స్టార్ట్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇంతలో చాంగ్ బ్రౌజింగ్ సెంటర్ కి వచ్చి, చూడండి నేను ఈ నాన్నలా యాక్ట్ చేసే బిజినెస్ ని ఆపేస్తున్నాను, ఈ పని వల్ల నా ఫ్యామిలీ నాశనం అవుతుంది అని అంటాడు. అప్పుడు తన ఫ్రెండ్ తనతో, ఒకవేళ నువ్వు ఈ పని చేయకపోతే మరియా చేతుల్లో నుండి సలూన్ జారిపోతుంది అని అంటాడు. అప్పుడు చాంగ్, ఏముంటున్నావు నువ్వు అని అడగగా తన ఫ్రెండ్, ఆ ప్లేస్ ఓనర్ ఆ ప్లేస్ ని అమ్మేయాలి అనుకుంటున్నాడు, కాబట్టి మరియా తన సలూన్ ని క్లోజ్ చేయాల్సి వస్తుంది అని చెప్తాడు. దాంతో చాంగ్ కి మరియా యొక్క సమస్య ఏంటో అర్థమయ్యి ఆ ప్లేస్ యొక్క ఓనర్ దగ్గరికి వెళ్తాడు. చాంగ్ తన మనసులో ఏదో ఒక విధంగా తన సెలూన్ ని కాపాడితే మరియాకి నా పైన కోపం పోతుంది అని అనుకుంటాడు. చాంగ్ ఆ ఓనర్ కాళ్ల మీద పడతాడు, కానీ ఆ ఓనర్ మాత్రం అస్సలు వినడు. ఆ ప్లేస్ ని అమ్మేస్తాను అని తన మాట పైనే ఉంటాడు. ఆ ఓనర్ తన వస్తువులన్నీ సర్దుకుని ఉంటాడు, కానీ వాటిపైన వేరే సిటీ యొక్క అడ్రస్ రాసి ఉంటుంది. అది చూసి చాంగ్ షాక్ అయ్యి, మీరు అమెరికా వెళ్తున్నారు కదా, మరి దీనిపైన లోకల్ అడ్రస్ ఎందుకు రాసి ఉంది చెప్పండి అని అడుగుతాడు. అండ్ అప్పుడే ఆ ఓనర్ నిజం చెప్తాడు. యాక్చువల్లీ అతని కూతురు పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అవ్వబోతోంది, కానీ తను వాళ్ళ నాన్నని ఇక్కడే వదిలేసి వెళ్తుంది. ఒకవేళ జనాలకి తన కూతురు తనని ఇక్కడే వదిలేసి వెళ్ళింది అని తెలిస్తే ఆ ఓనర్ పరువు పోతుంది, అది తనకి ఇష్టం లేదు. అందుకే ఆ ఓనర్ అందరితో తన కూతురు తనని అమెరికా తీసుకెళ్తుంది అని చెప్తాడు. కానీ పాపం నిజానికి అతన్ని ఎవరూ గుర్తుపట్టలేని పక్కనే ఉన్న వేరే సిటీలో ఉండడానికి వెళ్తున్నాడు. అప్పుడు చాంగ్ అతనితో, ఇదేం పిచ్చితనం, మీరు 50 ఏళ్ల నుండి ఇక్కడ ఉంటున్నారు, ఎవ్వరు ఏమంటే మీకేంటి, మీరు ఇక్కడ హాయిగా ఎందుకుండరు అని అడుగుతాడు. అందుకు ఆ ఓనర్, నువ్వు మా విషయంలో జోక్యం చేసుకోకు, నా కూతురు అమెరికా వెళ్ళినా ఇంకెక్కడికి వెళ్ళినా నేను తనని చూడాలని కూడా అనుకోవట్లేదు అని అంటాడు. అప్పుడు చాంగ్, చూడండి తండ్రి అనేవాడు ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా పిల్లల్ని పెంచుతాడు, మీరు ఇన్నేళ్లు మీ కూతుర్ని పెంచి పోషించారు, ఏదో ఒక రోజు తను మిమ్మల్ని తప్పకుండా అర్థం చేసుకుంటుంది, మీరు ఒంటరిగా లేరు, మేమందరం మీతో ఉన్నాం, ఒక పని చేయండి, మీ కూతురికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఎయిర్పోర్ట్ కి వెళ్ళండి, ఎందుకంటే మీరు మళ్ళీ ఎప్పుడు కలుస్తారో తెలీదు అని చెప్పి బాధతో వెళ్లిపోతాడు. ఇంట్లో మరియా చాంగ్ యొక్క సిస్టమ్ ని చెక్ చేయగా తనకి చాలా ఫీడ్బ్యాక్స్ వచ్చి ఉంటాయి. అందులో మా నాన్న చనిపోయాడు, కానీ మీతో సమయం గడిపాక మా నాన్నతో గడిపిన క్షణాలు గుర్తొచ్చాయి అని ఉంటుంది. ఆ అనాథాశ్రమం పిల్లలు కూడా చాంగ్ కి చాలా లెటర్స్ రాస్తారు. ఇవన్నీ చూసి చాంగ్ చేస్తున్న పని వల్ల ఎంతమంది జీవితాల్లో సంతోషం తిరిగి వచ్చింది అని మరియా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఫ్రెండ్స్, మరోవైపు చాంగ్ మిషా వాళ్ళ అత్తగారిని అడ్మిట్ చేసిన హాస్పిటల్ కి వెళ్తాడు. అక్కడ తను ఆ ముసలావిడితో మాట్లాడుతూ, ఇన్ని రోజులు వేరే వాళ్ళు నన్ను నాన్నగా రెంట్కి తీసుకునేవారు, ఈ రోజుకి నేను మిమ్మల్ని నా బామ్మగా రెంట్కి తీసుకోవచ్చా అని అడిగి ఆ బామ్మ బెడ్ పైన తలపెడతాడు. ఎందుకంటే చాంగ్ కి తన పేరెంట్స్ కంటే ఎక్కువగా వాళ్ళ బామ్మ అంటేనే ఇష్టం ఉండేది. తను బామ్మ చేతులకి నెయిల్ పాలిష్ పోతూ ఉండడం చూసి
వెంటనే తనకి నెయిల్ పాలిష్ వేస్తాడు. అప్పుడు బామ్మ తనతో నువ్వు నా బాబువి కదా, కానీ నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు అని అనగా చాంగ్ ఎవరు చెప్పారు నేను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నానని, నేను ఇక్కడే మీ దగ్గరే ఉంటాను అని అంటాడు. అండ్ అది చూసి మిషా కూడా ఎమోషనల్ అయిపోతుంది. ఇక్కడ యంగ్ ఇంట్లో కూర్చొని చాంగ్ కి నేను స్కూల్లో మీకోసం వెయిట్ చేస్తున్నాను, నన్ను తీసుకెళ్లడానికి రండి అని మెసేజ్ చేస్తుంది. రాత్రి ఈ వర్షం కూడా పడుతుంది, కానీ తన కోసం వాళ్ళ నాన్న ఖచ్చితంగా వస్తాడని యంగ్ కి నమ్మకం ఉంటుంది. అందుకే తను స్కూల్ కి వెళ్లి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ యంగ్ ఇంట్లో కనిపించకపోవడంతో మరియా భయంతో నేరుగా బ్రౌజింగ్ సెంటర్ కి వెళ్తుంది. కానీ యంగ్ అక్కడ కూడా ఉండదు. దాంతో మరియా యంగ్ ఎక్కడికి వెళ్ళింది అని భయపడుతుంది. కానీ ఇక్కడ యంగ్ వాళ్ళ నాన్న కోసం స్కూల్లో వెయిట్ చేస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఆఖరికి వర్షం అయితే తగ్గుతుంది. అండ్ అప్పుడే చాంగ్ వచ్చి ఈ టైంలో స్కూల్ కి రమ్మని ఎందుకు మెసేజ్ చేశావు అని అడుగుతాడు. అప్పుడు యంగ్ తన పిగి బ్యాంక్ ని ఇస్తుంది. అప్పుడు చాంగ్ తనని దీన్ని ఎందుకు ఇస్తున్నావు అని అడగగా అందుకు యంగ్ నేను చాలా రోజుల నుండి ఇందులో డబ్బులు సేవ్ చేస్తున్నాను నాన్న, ఇవన్నీ మీకోసమే. కానీ ఇప్పటి నుండి మీరు ఎవరికి నాన్న అవ్వకండి, మీరు కేవలం నాకు మాత్రమే నాన్న. మీకు ఎన్ని డబ్బులు కావాలి అనుకుంటే అన్ని డబ్బులు తీసుకోండి, కానీ ఎవరికి నాన్న అవ్వకండి అని చెప్పి పిగ్గీ బ్యాంక్ పగలగొడుతుంది. కానీ అందులో అసలైన కరెన్సీ నోట్స్ కంటే ఎక్కువ డమ్మీ పేపర్సే ఉంటాయి. ఎందుకంటే చాంగ్ చాలా సార్లు అందులో నుండి డబ్బులు దొంగతనం చేశాడు. పాపం యంగ్ కి ఈ విషయం తెలియక కరెన్సీ నోట్స్ కి బదులు పేపర్స్ ని చూసి నాన్న నేను ఇందులో అసలైన నోట్సే వేశాను, అవి నకిలీ పేపర్స్ గా ఎలా అయ్యాయో తెలీదు అని ఏడుస్తుంది. డబ్బులు లేకుండా మీరు రెండుకి నా నాన్న అవ్వలేరా, మీరు లేకుండా నేను ఏం చేయాలి నాన్న, ప్లీజ్ తిరిగి నా నాన్న అయిపోండి నాన్న అని ఈ విధంగా పాపం తను చాలా ఏడుస్తుంది. అప్పుడు చాంగ్ బాధపడుతూ నీకు రెంట్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి, నువ్వు నాకు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు నా కూతురివి, అప్పుడు ఇప్పుడు చనిపోయే వరకు నేను కేవలం నీకు మాత్రమే నాన్నని అనగానే అది విని యంగ్ సంతోషంగా వాళ్ళ నాన్నని హక్ చేసుకుంటుంది. చాంగ్ కూడా ఏడుస్తాడు. ఫ్రెండ్స్, అప్పుడే మరియా అక్కడికి వచ్చి యంగ్ నువ్వు ఇంత రాత్రి ఇక్కడేం చేస్తున్నావు, నేను చాలా భయపడ్డాను అని తిడుతుంది. అప్పుడు యంగ్ మరియాతో నేను మా నాన్నని వెతుకుతున్నాను, అర్థమైందా, మా నాన్నని తిరిగి పొందడానికి నేను ఎక్కడి వరకు అయినా వెళ్తాను అని అనడంతో మరియా ఈ వయసులోని ఎదురు సమాధానం చెప్తున్నావా అని తనని కొడుతూ ఉంటుంది. అప్పుడే చాంగ్ మధ్యలో రావడంతో మరియా తనని కూడా కొట్టి ఏడుస్తూ గాడిద నువ్వు ఈ పని చేస్తున్నావని నాతో ముందే చెప్పి ఉంటే నాకు నిన్ను అనుమానించాలి అనే ఆలోచన కూడా వచ్చేది కాదు. ఇంత మంచి పని చేస్తున్నప్పుడు నాతో అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది, నేను నిన్ను అర్థం చేసుకున్నాను, కానీ నువ్వు ఇలా విలువలేని వాడిలానే ఉండిపోతావు, నన్ను ఎప్పుడైనా అర్థం చేసుకుంటావా అని అంటుంది. అప్పుడు యంగ్ ఏడుస్తూ తను నీకు విలువలేని వాడేమో కానీ నాకు బెస్ట్ నాన్న, నేను నాన్నని ఇప్పటి నుండి ఎవరికి ఇవ్వను అని అంటుంది. అప్పుడు చాంగ్ కూడా నువ్వు అన్నిటికన్నా నా ఫేవరెట్ అమ్మాయివి యంగ్, నేను కేవలం నిన్ను మాత్రమే ఇష్టపడతాను అని అంటాడు. దాంతో మరియా తనని చూస్తూ ఉండగా చాంగ్ సరే సరే నిన్ను కూడా అంతే ఇష్టపడతాను రా, నువ్వు కూడా నా ఫేవరెటే అని తను మరియాని కూడా హక్ చేసుకుంటాడు. ఈ విధంగా ఈ ఫ్యామిలీ మళ్ళీ ఒకటవుతుంది. తర్వాత రోజు పొద్దున చాంగ్ వెళ్లే ముందు యంగ్ తన దగ్గర ఒక లెటర్ ని వదిలి వెళ్తుంది. ఇప్పుడు చాంగ్ ముందులా రెంట్కి వెళ్లట్లేదు కాబట్టి ముందులా ఊరికే ఇంట్లోనే పడి ఉంటాడు. తను ఆ లెటర్ ని చదవగా అందులో యంగ్ ఇప్పుడు మీరు ఎక్కడికి రెంట్కి వెళ్లాల్సిన అవసరం లేదు నాన్న, కానీ పాపం ఆ ప్రెగ్నెంట్ అమ్మాయి మీరు లేకుండా ఏం చేయగలదు, మీరు తనకి హెల్ప్ చేయకపోతే పుట్టే బాబుని తను అనాథాశ్రమంలో వదిలేస్తుంది, ఆ బాబు నాన్న లేకుండా ఎలా పెరుగుతాడు, ప్లీజ్ మీరు తనకి హెల్ప్ చేయండి అని రాస్తుంది. ఇంతలోనే ఆ సెలూన్ ఉన్న ప్లేస్ యొక్క ఓనర్ ఇంటికి వస్తాడు. అతను మరియాతో నేను అమెరికాకి వెళ్లట్లేదు, కేవలం నా కూతురు మాత్రమే వెళ్తుంది, నేను నీ సెలూన్ అగ్రిమెంట్ ని పాత అమౌంట్ $5,000 కే సైన్ చేయడానికి రెడీగా ఉన్నాను అని చెప్తాడు. అది విని ఇక మరియాకి చాలా సంతోషం కలుగుతుంది. తర్వాత మిషా తన ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి చాంగ్ కి ఓ పెద్ద క్విజ్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఇప్పిస్తుంది. చాంగ్ ఇంట్లో కూర్చొని ఆ క్విజ్ ప్రోగ్రామ్ లో ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇస్తూ ఉండేవాడు. ఇప్పుడు తను ప్రతి క్వశ్చన్ కి సరైన సమాధానం చెప్తాడు. ఇప్పుడు తన ముందు ఆఖరి ప్రశ్న ఉంటుంది, దానికి సరైన సమాధానం చెప్తే తనకి మొత్తం $50,000 వస్తాయి అన్నమాట. ఇప్పటి వరకు ఈ షోలో ఏ ఒక్క పార్టిసిపెంట్ కూడా ఆఖరి క్వశ్చన్ కి సరైన సమాధానం ఇవ్వలేకపోయాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో అని అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడే క్విజ్ మాస్టర్ ఈ ఆఖరి క్వశ్చన్ చాలా కష్టమైనది, యూరో కరెన్సీ వాల్యూ 1.3855 అని అదే కాంప్లికేటెడ్ క్వశ్చన్ అడుగుతాడు. అదే ప్రశ్నని ఆ వ్యక్తి చాంగ్ ని అడిగాడు, ఈ సిచ్యువేషన్ లో షేర్స్ ని కొనాలా అమ్మేయాలా అని. ఆ క్వశ్చన్ విని చాంగ్ దేవుడా నువ్వు నిజంగా చాలా గ్రేట్ అని అనుకుంటాడు. తన మొహం పైన చిరునవ్వు వస్తుంది. చాంగ్ తన మనసులో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ నాకు చాలా బాగా తెలుసు, అంటే ఇప్పుడు ఈ $50,000 నావే అని అనుకుంటూ స్మైల్ చేస్తాడు. అండ్ దీనితో డాడ్ ఫర్ రెంట్ మూవీ అయితే ఎండ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, పోస్ట్ క్రెడిట్స్ లో మనకి చాంగ్ ఆ ప్రెగ్నెంట్ లేడీ యొక్క బాయ్ ఫ్రెండ్ ని కనిపెట్టి ఆ అమ్మాయిని దగ్గరికి లాక్కు రావడం చూపిస్తారు. ఆఖరికి ఆ బాయ్ ఫ్రెండ్ ఆ బాబుని పెంచడానికి ఒప్పుకుంటాడు. ఫ్రెండ్స్, దీనితోనే ఈ ఫీల్ గుడ్ మూవీ అయితే ఎండ్ అయిపోతుంది. మీకు స్టోరీ మరియు ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత వీడియోలో కలుద్దాం మరి. అప్పటి వరకు జాగ్రత్త. అండ్ ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.